నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి, ఏ ప్రాంతంలోని శాసనం చక్రవర్తి వివిధ వర్గాలకి, వివిధ సంస్థలకి ఇచ్చిన బహుళ దానాలను పేర్కొంది అని చెప్పేసి ఎగ్జామినేషన్‌లో అడిగాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 కార్లే శాసనం, ఆప్షన్ 2 వీరాపురం శాసనం, ఆప్షన్ 3 రామగిరి శాసనం, ఆప్షన్ 4 అల్లూరి శాసనం అండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అల్లూరి శాసనం. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అండి. అంటే ఇక్కడ చక్రవర్తులు, రాజులంటే ఎవరంటే డ్యూరింగ్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ శాతవాహనాస్. అంటే శాతవాహన రాజులు పరమత సహనాన్ని కలిగి ఉన్నారు. ఈ శాతవాహన రాజులు ప్రధానంగా బౌద్ధ సంఘానికి ఎడ్ల బండను దానంగా ఇచ్చారు. ఎడ్ల బళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని దానంగా ఇచ్చారని చెప్పేసి ఈ అల్లూరి శాసనంలో పేర్కొనడం అనేది జరిగిందండి. ఇంతే కాకుండా శాతవాహన చక్రవర్తులు, శాతవాహన రాజులు, యువరాజులు అనేవారు, శాతవాహన యువరాణులు అనేవారు వివిధ రకాల వర్గాల వారికి, వివిధ రకాల మతాల వారికి ఈ యొక్క పరమత భేదం లేకుండా వివిధ రకాల దానాలను చేశారని తెలియజేసే శాసనము అల్లూరి శాసనం. ప్రధానంగా బౌద్ధ సంఘానికి శాతవాహన చక్రవర్తులు అనేవారు ఎడ్ల బండలను దానం చేశారని తెలియజేసే శాసనం కూడా ఈ అల్లూరి శాసనం అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి, కాకతీయుల గురించి తొలి ప్రస్తావన ఏ శాసనంలో ఉన్నది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇది బేసిక్ క్వెషన్. సో చాలా సార్లు రిపీటెడ్‌గా వచ్చింది. సో ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 మాగల్లు శాసనం, ఆప్షన్ 2 బయ్యారం శాసనం, ఆప్షన్ 3 పోలవరం శాసనం, ఆప్షన్ 4 పిల్లల మర్రి శాసనం. సో వెంటనే మీరు ఆన్సర్ చేయాలి. కాకతీయుల గురించి తొలి ప్రస్తావన. ఇక్కడ బయ్యారం శాసనానికి, మాగల్లు శాసనానికి కన్‌ఫ్యూజ్ అవుతారండి. కాకతీయుల గురించి తొలిగా ప్రస్తావించిన శాసనం ఏమిటంటే ఈ క్వెషన్‌కి ఆన్సర్ దానార్ణవుడి యొక్క మాగల్లు శాసనం అండి. కాకతీయుల యొక్క వంశవృక్షం గురించి తెలియజేసేటటువంటి శాసనం ఏమిటంటే బయ్యారం శాసనం అండి. రెండింటికి డిఫరెన్స్ గుర్తుంచుకోవాలి. అలాగే కాకతీయుల యొక్క మూల పురుషుడు అనేవాడు కాకర్త్య గుండన అని తెలియజేసినటువంటి శాసనం ఏమిటంటే అది కూడా దానార్ణవుడి యొక్క మాగల్లు శాసనం అండి. ప్రధానంగా ఈ యొక్క మాగల్లు శాసనం ప్రకారము మొదటి బేతరాజు ఎవరైతే ఉంటారో ఈయనే కాకతీయ సామ్రాజ్య స్థాపకుడిగా చెప్తా ఉంటారు మొదటి బేతరాజుని. అలాగే రుద్రదేవుడు ఎవరైతే ఉంటారో ఈ రుద్రదేవుడు అనేవాడు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నటువంటి మొట్టమొదటి రాజుగా ఈ యొక్క మాగల్లు శాసనమే తెలియజేస్తూ ఉంది. సో మాగల్లు శాసనం ద్వారా మల్టిపుల్ సోర్సెస్ మనకు తెలుస్తూ ఉన్నాయి. ఏమిటి? కాకతీయుల యొక్క తొలి ప్రస్తావన అంటే మాగల్లు శాసనమే. మొదటి బేతరాజు అనేవాడు కాకతీయ సామ్రాజ్య స్థాపకుడిగా చెప్పింది కూడా మాగల్లు శాసనమే. మొదటి రుద్రదేవుడు అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ రుద్రదేవుడు అనేవాడు కాకతీయ రాజుల్లోనే స్వతంత్రత ప్రకటించుకున్నటువంటి మొట్టమొదటి రాజుగా రుద్రదేవుడిని చెప్పింది కూడా మాగల్లు శాసనమే. ఈ మాగల్లు శాసనం ప్రకారము ఈ మాగల్లు శాసనంలో నలుగురు రాజులను పేర్కొనడం అనేది జరిగింది. అదే ఎవరంటే ప్రధానంగా గుండన, ఇరియ రాష్ట్రకూట, అలాగే బేతన, అలాగే కాకర్చగుండన. వీళ్ళ నలుగురు గురించి పేర్కొన్నది మాగల్లు శాసనం. అలాగే ఇదే మాగల్లు శాసనం కాకతీయులు అనేవారు ఇంతకుముందు రాష్ట్రకూటుల కింద సామంతులుగా ఉండేవారు అని తెలియజేసేది కూడా ఈ యొక్క మాగల్లు శాసనమేనండి. సో ఇలా ఈ దానార్ణవుడు మాగల్లు శాసనం ద్వారా కాకతీయులకు సంబంధించినటువంటి పుట్టుపూర్వోత్తరాలు ఎన్నో మనకు తెలుస్తా ఉన్నాయనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. మాగల్లు శాసనాన్ని జారీ చేసింది ఎవరంటే దానార్ణవుడు. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి 1263లో గణపతి దేవుడిని క్రింది వారిలో ఓడించింది ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 వెలనాటి చోడులు, ఆప్షన్ 2 యాదవులు, ఆప్షన్ 3 పాండ్యులు, ఆప్షన్ 4 హోయసాలలు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇవన్నీ బేసిక్ బిట్స్ కానీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో మరి గణపతి దేవుడిని 1263లో ఓడించిందంటే ఆబ్వియస్లీ మీకు తెలుసు కాకతీయ సామ్రాజ్యంలోనే చాలా గొప్ప రాజుగా పేరుగాంచినటువంటి వ్యక్తి గణపతి దేవుడు. రుద్రమదేవి యొక్క నాన్నగారు గణపతి దేవుడు. తన జీవితంలో ఓడిపోయినటువంటి అంటే తన 60 సంవత్సరాల పరిపాలనా కాలంలో సుమారు 63 సంవత్సరాలు అనుకుంటాను కాకతీయ సామ్రాజ్యాన్ని చాలా అద్భుతంగా పరిపాలించాడు. 6 దశాబ్దాల కాలం పాటు కూడా. మరి ఇన్ని దశాబ్దాల పరిపాలనలో ఏనాడు కూడా ఓటమి చవిచూడినటువంటి గణపతి దేవుడు ముత్తుకూరు యుద్ధము అని చెప్పేసి చెప్తా ఉంటాం. క్రీస్తు శకం 1263లో ముత్తుకూరు యుద్ధం జరుగుతుంది. ముత్తుకూరు అనే ప్రాంతంలో ఎవరెవరికి పాండ్యుల రాజు అయినటువంటి జటావర్మ వీర సుందర పాండ్యన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో ఆ జటావర్మ వీర సుందర పాండ్యకి మరియు కాకతీయ రాజు గణపతి దేవుడికి మధ్య 1263లో జరిగినటువంటి యుద్ధమే ముత్తుకూరు యుద్ధం. గణపతి దేవుడు తన జీవితం మొత్తంలో ఓడిపోయిన ఏకైక యుద్ధం ముత్తుకూరు యుద్ధం. సో ఎప్పుడైతే యుద్ధంలో ఓడిపోయాడో ఒక రాజుగా నేను రాజ్యాన్ని పరిపాలించడానికి అనర్హుడిని అని చెప్పేసి రాజుగా తాను రాజ్యం నుంచి తొలగిపోయి
తన యొక్క కుమార్తెని రుద్రమదేవిని రుద్రమ దేవుడిగా పరిచయం చేసి, అంటే ఒక పురుషుడిగా పరిచయం చేసి రాజ్యపాలన తనకు అప్పచెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా గణపతి దేవుడి తర్వాత రుద్రమదేవి అధికారంలోకి రావడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ గణపతి దేవుడు ఓడిపోయిన ఒకే ఒక్క యుద్ధం, ఆయన ఓడిపోయిన చివరి యుద్ధం ముత్తుకూరు యుద్ధం. ఎవరి చేతులు అంటే పాండ్యుల రాజు జటావర్మ వీర సుందరపాండ్యన్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి పాండ్యులు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది వారిలో రాయగజ కేసరి బిరుదును ధరించిన వారెవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 రుద్రదేవుడు, ఆప్షన్ 2 గణపతి దేవుడు, ఆప్షన్ 3 రుద్రమదేవి, ఆప్షన్ 4 వచ్చేసి ప్రతాపరుద్రుడు. రాయగజ కేసరి బిరుదును ధరించిన కాకతీయ రాజు లేదా రాణి ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. ఆన్సర్ ఏంటండి? యాక్చువల్గా ఈ క్వశ్చన్లోనే కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే క్వశ్చన్లో కన్ఫ్యూజన్ మీన్స్ ఆప్షన్స్లో ఈ రాయగజ కేసరి బిరుదు అనేది గణపతి దేవుడికి ఉంది, అలాగే రుద్రమదేవికి కూడా ఉందండి. కానీ మల్టిపుల్ సోర్సెస్ ప్రకారము ఎక్కువగా రాయగజ కేసరి అనే బిరుదు ఎవరికి కేటాయించబడిందంటే రుద్రమదేవికి అండి. ఏమిటా ఎక్కువ అంటే, ప్రతాపరుద్ర చరిత్ర అనే గ్రంథం ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే, దేవగిరి రాజు అయినటువంటి మహాదేవుడు ఎవరైతే ఉంటారో ఆ మహాదేవుడిని ఈ యొక్క రాణి రుద్రమదేవి ఓడించి దేవగిరి సరిహద్దుల వరకు కూడా అతన్ని తరిమి కొట్టి ఆ తర్వాత రాయగజ కేసరి బిరుదు పొందినట్లు ప్రతాపరుద్ర చరిత్ర ద్వారా తెలుస్తుందండి. అలాగే ఈమెకు సంబంధించి బీదర్ శాసనం అనేది ఉంటుంది, రాణి రుద్రమదేవి యొక్క బీదర్ శాసనం. ఆ బీదర్ శాసనంలో కూడా ఈమెకి రాయగజ కేసరి అనే బిరుదు ఉన్నట్లు ఆ బీదర్ శాసనంలోనే రాయగజ కేసరి అనే వర్డ్ మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇలా మల్టిపుల్ సోర్సెస్ ప్రకారం రాయగజ కేసరి అనే బిరుదు అనేది రాణి రుద్రమదేవిది. కానీ గణపతి దేవుడు కూడా బిరుదు ఉంది కొన్ని సోర్సెస్ ప్రకారం. కానీ ఇది 2017 పేపర్ అనుకుంటాను. కానీ ఆప్షన్స్లో గణపతి దేవుడు రాణి రుద్రమదేవి రెండు ఇచ్చాడు. రెండు ఇచ్చేటప్పుడు మాత్రము ఏదో ఒక్కటి పికప్ చేసుకోమంటే రాణి రుద్రమదేవి పెట్టండి. ఒకవేళ ఆప్షన్లో 2, 3 అని ఇస్తే మాత్రము 2 మెన్షన్ చేయాలండి. గణపతి దేవుడికి రుద్రమదేవికి ఇద్దరికి కూడా రాయగజ కేసరి బిరుదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ జిల్లాలోని బౌద్ధ స్థావరములో తాంబయ దానము అనేటటువంటి పదము లభ్యమైంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 కర్నూలు, ఆప్షన్ 2 కృష్ణ, ఆప్షన్ 3 విశాఖపట్నం, ఆప్షన్ 4 వచ్చేసి పశ్చిమ గోదావరి. సో ఇది మీకు తెలుసు, మన యొక్క కోస్తాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నం జిల్లాలోని యలమంచిలికి సమీపంలో శారదా నది అని చెప్పేసి ఉంటుందండి. ఆ శారదా నది ఒడ్డునే ఇక్కడ ఒక బౌద్ధ స్థావరం అనేది ఉంటుంది. సో ఆ శారదా నది ఒడ్డున ఉన్నటువంటి బౌద్ధ స్థావరంలోనే ఈ తాంబయ దానము అనేటువంటి పదం కనిపించిందండి. సో కాబట్టి ఈ బౌద్ధ స్థావరం ఎక్కడుంది, తాంబయ దానం అనే పదం బయలుపడినటువంటి బౌద్ధ స్థావరం ఎక్కడుందంటే విశాఖపట్నం జిల్లా యలమంచికి సమీపంలో శారదా నది ఒడ్డున ఉంది అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, తొలి శాతవాహనుల చరిత్ర ఈ గ్రంథములో తెలుపబడలేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ప్రతిష్టానపుర కల్ప, ఆప్షన్ 2 ద్వాత్రంశిక పుత్తలిక, ఆప్షన్ 3 కథా సరిత్సాగరం, ఆప్షన్ 4 గాథా సప్తసతి అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అనుకున్న అంశం. తొలి శాతవాహనుల యొక్క ప్రస్తావన అనేది ఈ క్రింది ఏ గ్రంథాలలో లేదు అంటే, కవివత్సలుడిగా పేరుగాంచినటువంటి హాలుడి యొక్క గాథా సప్తసతిలో తొలి శాతవాహనుల యొక్క ప్రస్తావన లేదండి. సో కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమిటంటే 4th ఆప్షన్ గాథా సప్తసతి. సో మీకు తెలుసు, హాలుడు ప్రాకృత భాషలో 700 శృంగార కథల సంకలనమే గాథా సప్తసతి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ గాథా సప్తసతి అనే గ్రంథంలో శాత అనేటటువంటి వాహనాన్ని కలిగి ఉన్నటువంటి యక్షుడిని శాతవాహనుడు అంటారని, ఆ శాతవాహనుడే శాతవాహన వంశం యొక్క మూల పురుషుడని ఈ హాలుడి యొక్క గాథా సప్తసతి అనే గ్రంథం పేర్కొంటుందండి. అలాగే ఇంకా మనకి అదర్ గ్రంథాలను కనుక ఇక్కడ ఆప్షన్స్లో గమనించినట్లయితే ద్వాత్రంశత పుత్తలిక అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ గ్రంథం ప్రకారం శాతవాహనుల యొక్క ఇన్ఫర్మేషన్ ఏం తెలుస్తుందంటే, ఈ శాతవాహన మూల పురుషుడైనటువంటి ఈ శాలివాహనుడు లేదా ఈ శాతవాహనుడు ఎవరైతే ఉంటారో ఈయన ఒక బ్రాహ్మణ స్త్రీకి మరియు నాగరాజు అనేటటువంటి వ్యక్తికి, వీళ్ళిద్దరికీ పుట్టిన సంతానమే శాతవాహనుడని ఈ యొక్క ద్వాత్రంశిక పుత్తలిక అనే గ్రంథం తెలియజేస్తుందండి. అలాగే జినప్రభ సూరి ప్రతిష్టానపుర కల్ప అనే గ్రంథాన్ని రచించాడండి. ఇక్కడ నేను ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. ఆప్షన్ 1 ప్రతిష్టానపుర కల్ప, ఆప్షన్ 2 ద్వాత్రంశిక పుత్తలిక, ఆప్షన్ 3 కథా సరిత్సాగరం, ఆప్షన్ 4 గాథా సప్తసతి. తొలి శాతవాహనుల ప్రస్తావన లేని గ్రంథం అంటే గాథా సప్తసతి. ఆ గాథా సప్తసతిలోనే శాతవాహనుడు అనేవాడు శాతవాహనుల మూల పురుషుడు అని తెలియజేస్తుంది.
అలాగే ప్రతిష్టానపుర కల్ప అంటున్నాం, జినప్రభసు రచించాడు. ఈ గ్రంథం ప్రకారము శాతవాహనులు అనేవారు నాగజాతికి చెందినవారు. అంటే ఆల్రెడీ గతంలో చెప్పాను కదా, ఈ ద్వాత్రంశిత పుత్తలికలో పేర్కొన్న విధంగా బ్రాహ్మణ స్త్రీకి మరియు నాగరాజుకి పుట్టినటువంటి సంతానమే శాతవాహనుడు. సో కాబట్టి శాతవాహనుడు నాగజాతికి చెందినవారు అని తెలియజేసేది ప్రతిష్టానపుర కల్ప. కానీ ఇక్కడ ఆప్షన్ వచ్చేసి మాత్రం గాథా సప్తశతి కరెక్ట్ ఆన్సర్ అండి. గాథా సప్తశతి, హాలుడి గాథా సప్తశతిలో తొలి శాతవాహనుల యొక్క ప్రస్తావన అనేది లేదు అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వారిలో జినేంద్ర కళ్యాణాభ్యుదయం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 పంప, ఆప్షన్ 2 అప్పయాచార్యుడు, ఆప్షన్ 3 గుండయ్య భట్టు, ఆప్షన్ 4 వచ్చేసి అగస్త్య అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో మీకు వెంటనే మైండ్లోనికి రావాలి, కాకతీయులకు సంబంధించినటువంటి సాహిత్యం కరెక్ట్గా విన్నట్లయితే, లిటరేచర్ కరెక్ట్గా విన్నట్లయితే, కాకతీయులు ప్రారంభంలో జైన మతాన్ని ఆచరించారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం, తొలి కాకతీయులు అనేవారు. మరి అందులో భాగంగా ప్రతాపరుద్రుడు ఎవరైతే ఉంటారో, ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఆస్థాన కవిగా ఉన్నటువంటి జైన కవి ఈ యొక్క అప్పయాచార్యుడు అండి. ఈ అప్పయాచార్యుడు రచించినటువంటి గ్రంథమే ఈ యొక్క జినేంద్ర కళ్యాణాభ్యుదయము అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదర్ ఆప్షన్స్ కనుక గమనించినట్లయితే ఆప్షన్ 1లో పంప ఇచ్చాడండి. ఈ పంప ఎవరంటే కన్నడ ఆది కవి అని చెప్పేసి చెప్తా ఉంటారు. కన్నడ సాహిత్యంలోనే తొలి కవిగా చెప్తారు పంపని. ఈయన ప్రధానంగా విక్రమార్జున విజయము అనేటటువంటి మంచి గ్రంథాన్ని రచించడం అనేది జరిగింది. కన్నడ ఆది కవిగా పేరుగాంచినటువంటి పంప యొక్క రచన ఏమిటంటే విక్రమార్జున విజయము అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. దీన్ని, ఈ గ్రంథాన్ని పంప భరత అని చెప్పేసి కూడా పిలుస్తారండి. విక్రమార్జున విజయం అనేటటువంటి గ్రంథానికి ఇంకొక పేరు ఏమిటంటే పంప భరత అని చెప్పేసి చెప్తా ఉంటారు. అలాగే ఇంకొక ఆప్షను థర్డ్ది గుండయ్య భట్టు అన్నారు. ఈ గుండయ్య భట్టు ఎవరంటే శ్రీహర్షుడు ఒక గ్రంథాన్ని రచిస్తాడండి. అంటే ఒక వేదాంత గ్రంథము అని చెప్పేసి చెప్తా ఉంటాం. దాని పేరు ఏమిటంటే ఖండ కాద్యక అని చెప్పేసి చెప్తా ఉంటాం. శ్రీహర్షుడు యొక్క వేదాంత గ్రంథం ఏమిటంటే ఖండ కాద్యక. అయితే ఈ ఖండ కాద్యక అనే గ్రంథానికి భాష్యాన్ని, అంటే కామెంటరీ రాసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ యొక్క గుండన భట్టు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో శ్రీహర్షుడు రచించిన వేదాంత గ్రంథమైన ఖండ కాద్యక అనే గ్రంథానికి వ్యాఖ్యానం రచించిన వ్యక్తి ఎవరంటే గుండయ్య భట్టు లేదా గుండన భట్టు అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఓవరాల్ మన క్వశ్చన్కి ఆన్సర్ జినేంద్ర కళ్యాణాభ్యుదయాన్ని రచించింది ఎవరయ్యా అంటే జైన అప్పయాచార్యుడు. ఈయన ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఉన్నటువంటి ఆస్థాన కవిగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆంధ్ర శబ్ద చింతామణి అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అని చెప్పేసి అడిగాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 నన్నయ్య, ఆప్షన్ 2 తిక్కన, ఆప్షన్ 3 ఎర్రన, ఆప్షన్ 4 పెద్దన అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఆన్సర్ వచ్చేసి మీకు వెంటనే మైండ్లోనికి స్ట్రైక్ అవ్వాలి. ఆంధ్ర శబ్ద చింతామణి అనగానే నన్నయ్య మైండ్లోనికి రావాలండి. సో మీకు తెలుసు, తెలుగులో తొలి వ్యాకరణ గ్రంథం ఏమిటంటే ఈ యొక్క ఆంధ్ర శబ్ద చింతామణి అండి. తొలి తెలుగు అనేటప్పుడు నన్నయ్య పదం మనకి బాగా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే తొలి తెలుగు గ్రంథంగా పేరుగాంచినటువంటి ఆంధ్ర మహాభారతాన్ని, తెలుగులో సాహిత్య రచన అనేది ఆంధ్ర మహాభారతంతోనే ప్రారంభమైందని చెప్పేసి చెప్తా ఉంటారు. అందుకే తెలుగులో తొలి ఆదికవి అని ఎవరిని పిలుస్తారంటే నన్నయ్యని పిలుస్తారు. కన్నడలో ఆదికవి అని ఎవరిని పిలుస్తారు? పంపని. తెలుగులో ఆదికవి అని ఎవరిని పిలుస్తారంటే నన్నయ్యని. ఎందుకంటే తొలి తెలుగు గ్రంథమైనటువంటి ఆంధ్ర మహాభారతంలోని ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వంలోని సగభాగం అంటే 2.5 పర్వాలు రచించింది నన్నయ్య. తొలి తెలుగు గ్రంథం అది. అందుకే తన ఆది కవి అని చెప్పేసి పిలుస్తారు. అలాగే ఆంధ్ర శబ్దానుశాసనం అనే పేరు కలిగి ఉన్నటువంటి ఈ ఆంధ్ర శబ్ద చింతామణి అనే తొలి తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని రచించింది కూడా నన్నయ్యే. ఒక ఎగ్జామినేషన్లో అడిగాడండి, ఆంధ్ర శబ్ద చింతామణికి గల ఇంకొక పేరు ఏమిటంటే ఆంధ్ర శబ్దానుశాసనము అనేది ఆంధ్ర శబ్ద చింతామణికి గల ఇంకొక పేరు. తొలి తెలుగు వ్యాకరణ గ్రంథం ఏమిటంటే ఈ ఆంధ్ర శబ్ద చింతామణి, రిటెన్ బై నన్నయ్య అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. వాగమ శాసనుడు, ఆది కవి అనే బిరుదులు ఎవరు అంటే నన్నయ్యవి అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి.